ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది? కాల్పుల విరమణకు కారకులెవరు? తన వల్లే కాల్పుల విరమణ జరిగిందన్న ట్రంప్ వ్యాఖ్యలను మిస్రీ తోసిపుచ్చారు. ద్వైపాక్షిక స్థాయిలో చర్చల తర్వాత సీజ్ ఫైర్ చోటు చేసుకుందన్నారు మిస్రీ. ఆపరేషన్ సింధూర్పై విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరణిచ్చారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. భారత్ పాక్ మధ్య మిలిటరీ చర్యలు, తదనంతర పరిణామాలను కమిటీకి తెలియజేశారు. భారత్ పాక్ మధ్య సంఘర్షణ ఎల్లప్పుడూ సంప్రదాయ విధానంలోనే ఉందని, అణుదాడుల గురించి పాక్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అధ్యక్షతన జరిగిన ఈ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ శుక్లా, దీపేంద్ర హుడా, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి, అరుణ్ గోవిల్ పాల్గొన్నారు. తమ చొరవతోనే భారత్ పాక్ కాల్పులు విరమించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడాన్ని మిస్రీ తోసిపుచ్చారు. ద్వైపాక్షిక స్థాయిలో చర్చలు జరిగిన అనంతరమే మిలిటరీ యాక్షన్ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మిస్రీ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తులు దాడికి ముందు, ఆ తర్వాత పాక్తో సమాచారం పంచుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కూడా ప్యానెల్కు ఆయన తెలియజేశారు. ఉగ్రవాదులుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన పలువురు పాకిస్తాన్ నుంచి నిరంతరం ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఇండియాపై బహిరంగంగానే హింసను రెచ్చగొడుతున్నారన్నారు. ఇది భద్రతా ఆందోళనకు కారణమవుతోందని వివరించారు. మరోవైపు దౌత్య చర్చల్లో భాగంగా విదేశాలకు వెళ్లనున్న ఎంపీల ప్రతినిధుల బృందాలకు నేడు మిస్రీ సింధూర్ ఎఫెక్ట్పై వివరణివ్వనున్నారు. దీనివల్ల ఆయా ప్రతినిధుల బృందాలు దేశం తరఫున సమగ్రంగా విదేశాలకు వివరించే అవకాశం లభిస్తుంది.